నీట్ పరీక్షలో జరిగిన పేపర్ లీకేజీపై అవకతవకలపై సుప్రీంకోర్టు జడ్జిచే విచారణ జరిపించి నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాలపల్లి జిల్లా వాసి సొతుకు ప్రవీణ్, ఎన్ఎస్యూ జిల్లా అధ్యక్షులు భట్టు కర్ణాకర్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కుమరి రాజు అన్నారు. ఈ సందర్భంగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యునైటెడ్ స్టూడెంట్ యాక్షన్ కమిటీ అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. విద్యార్థుల పట్ల దేశ ప్రధాని నరేంద్ర మోడీ వైఖరిని నిరసిస్తూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జూలై 4వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా కేజీ టు పీజీ వరకు విద్యాసంస్థల బంద్కు పిలుపునివ్వడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు పోరాటం ఆగదని కూడా ఈ సందర్భంగా సుతుకు ప్రవీణ్ తెలియజేశారు. అంటే మన బీహార్లో జరిగినటువంటి ఎగ్జామ్ సెంటర్లో సీరియల్గా 7 విద్యార్థులకు ఒకటే పరీక్ష సెంటర్లో రాసినటువంటి విద్యార్థులకు టాప్ ర్యాంకులు రావడం జరిగింది. భవిష్యత్తులో ఎన్నడూ లేని విధంగా నీట్ ఎగ్జామ్లో ఇన్ని టాప్ ర్యాంకులు ఏ విధంగా వస్తాయని చెప్పేసి మేము స్టూడెంట్ ఆర్గనైజేషన్గా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఇదంతా కూడా పేపర్ లీకేజ్ కారణం, కొన్ని కోట్ల రూపాయలు చేతులు మారినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈరోజు దీంట్లో పూర్తి స్థాయిలో ఆర్ఎస్ఎస్ బీజేపీ హస్తం ఉన్నదని చెప్పేసి మేము విద్యార్థి సంఘాలుగా ఆరోపిస్తున్నాం. ఒకటే మా డిమాండ్, ఈ యొక్క కౌన్సిలింగ్ విధానాన్ని రద్దు చేసి రాష్ట్రాలకే నీట్ ఎగ్జామ్ పరీక్షలు నిర్వహించేలా బాధ్యతలు చేపట్టాలని చెప్పేసి మేము అది కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వెంటనే మళ్ళా రికండక్ట్ చేయాలి ఎగ్జామ్స్, విద్యార్థుల భవిష్యత్తు న్యాయం చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాలను అడుగుతున్నాం. భవిష్యత్తులో అంటే ఈ 6 తారీఖే జరిగినటువంటి కౌన్సిలింగ్ రద్దు చేసి నీట్ ఎగ్జామ్స్ మళ్ళా కండక్ట్ చేయకపోతే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా స్టూడెంట్ జాయింట్ యాక్షన్ తరఫున మేము తెలియజేస్తున్నాం. రేపు జరగబోయేటువంటి బంద్లో విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు, ప్రభుత్వ స్కూల్ యాజమాన్యాలు అందరూ కూడా సహకరించగలరని అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ అదేవిధంగా అన్ని స్టూడెంట్ యూనియన్ పక్షాన కోరడం జరుగుతుంది. సొత్కు ప్రవీణ్ కుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు.